పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని కూడా మనం చూస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. ఎవరిని గూర్చిన ప్రవచనం ఇది అంటే యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనం. అయితే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఉంది కదా. కాబట్టి ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెబుతున్నారు. కానీ దీనికి పరిశుద్ధ గ్రంథం ఏమైనా ఒప్పుకుంటుందా అని అంటే ఎంత మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు కొన్ని ఉన్నాయి. పాత నిబంధనలో ఆయన ఎలా ఉన్నాడంటే నీడగా ఉన్నాడు, ఛాయారూపముగా ఉన్నాడు అన్న విషయాలు కూడా మనకు కనబడతాయి. కాబట్టి ఆయన ప్రత్యక్షతలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. కానీ ఆయన ప్రత్యక్షంగా దూతగా రాలేదు. మరి ఏంటి ఆ ప్రత్యక్షతలు? ఎలా ఆయన ప్రత్యక్షమగుచూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో అన్న ఆ విషయాలను కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు ఒక పస్కా పండగ అనేది కనబడుతుంది. అరణ్యంలో ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో పస్కా పండగని మొదటిసారిగా జరుపుకుంటారు. అక్కడ ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడుతుంది. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల వధింపబడింది అన్న విషయము మనకు మరలా కృత నిబంధనలో దాన్ని గూర్చిన ప్రస్తావన కనబడుతుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి, అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటున్నాడు. అంటే రోజు వారు అరణ్యములో చేసుకున్న ఆ పస్కాకు సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకేమైనా ప్రత్యక్షతలు ఉన్నాయా పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించి అని మనం చూస్తే, ఇంకొక ప్రత్యక్షత కూడా మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5-9 వచనాల్లో, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికెను అని ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఈ ఇత్తడి సర్పానికి సాదృశ్యంగా మనకు కృత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్న విషయాన్ని, యేసుక్రీస్తు వారే ఈ సందర్భాన్ని ఎత్తి చెబుతున్న ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్తున్నాడు. అంటే ఎలాగైతే అక్కడ చనిపోయిన వారు ఆ ఇత్తడి సర్పాన్ని చూసి జీవాన్ని పొందారో, నేటి కాలంలో కూడా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని పొందిన వారందరూ ఏం పొందుతున్నారు? నిత్య జీవాన్ని పొందుతున్నారు. ఆ రోజు వారేమో శరీర మరణాన్ని తప్పించుకున్నారు. నేటి కాలంలోనేమో యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారు 2వ మరణాన్ని తప్పించుకుంటారు అని మనకి ఇక్కడ చాలా స్పష్టమైన లెక్కన కనబడుతుంది. ఇది ఒక ప్రత్యక్షత. ఇంకొక ప్రత్యక్షతను కూడా మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాల్లో, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ
క్రీస్తు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏ బండలోని నీళ్ళైతే వాళ్ళు తాగారో ఆ బండ ఎవరో కాదు, ఆ బండ క్రీస్తు అని ఇక్కడ చెప్పబడుతుంది. దీనికి సాదృశ్యంగా పాత నిబంధన కాలంలో ఏం జరిగింది అన్న ఆ విషయాన్ని కూడా మనం చూస్తే సంఖ్యాకాండం 20 అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. వచ్చిన ఆ నీళ్ళని ఏం చేశారు? వాళ్ళు తాగారు. అంటే ఒకే బండలోని నీళ్ళు అందరూ కూడా అరణ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏ విధంగానైతే తాగారో నేటి కాలంలో కూడా క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని త్రాగిన వారు నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నారు అన్న ఈ సాదృశ్యం మనకి ఇక్కడ కనపడుతుంది. రోమపత్రిక 9 అధ్యాయం 33 కూడా మనం చూస్తే, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు స్థిరపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి అని ఇక్కడ. ఎవరి అడ్డురాయి అడ్డుబండ అంటే యేసుక్రీస్తు వారిని గురించే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నా. 1 పేతురు పత్రిక 2 అధ్యాయం 7 వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయి అడ్డు బండయు ఆయను అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. ఎవరి అడ్డురాయి అడ్డుబండ? తలకు తలరాయి అయిన, మూలకు తలరాయి అయిన ఈ అడ్డుబండ అడ్డురాయి ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 22-23 వచనం మనం చూస్తే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము అని ఇక్కడ మనకు ఏదైతే ఈ కీర్తన గ్రంథంలో చెప్పబడిన ఈ రాయి ఏదైతే ఉందో దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రత్యక్షతలను మనకు తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం తప్ప ఆ మీకా గ్రంథము 5 అధ్యాయం 2 వచనంలో ఉన్న ప్రత్యక్షతలు ఏవంటే ఇవి ఆ ప్రత్యక్షతలు. అంతేగాని ప్రత్యక్షమగుచు ఉండెను అనగానే యేసుక్రీస్తు వారే యెహోవా దూతగా వచ్చారు అన్నది అది లేఖనానుసారమైనది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఈ 3 యెహోవాలు అని ప్రకటిస్తున్న వారు కూడా వారు ఈ విషయాలన్నీ తెలిసిన వారే, తెలియనివేం కాదు వాళ్ళకి ఈ వాక్యాలు. కాకపోతే ఎందుకు మరి ఆ విధంగా ఆ అంశాన్ని ఎత్తుకుని వారు బోధిస్తున్నారో వారికే తెలియాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో 3 యెహోవాలు ఉన్నారా అంటే 3 యెహోవాలు లేరు. యెహోవా ఒక్కడే. ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల బోధ చేసి ఇశ్రాయేలీయుల చేత చంపబడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తండ్రి చేత లేపబడి పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తలులు ఏదైతే చట్టాన్ని సిద్ధపరిచారో, ఏవైతే ఆజ్ఞలను సిద్ధపరిచారో ఆ ఆజ్ఞలు కొత్త నిబంధనగా నేడు క్రైస్తవులనబడిన వారికి ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలనే మనం ఈ రోజు అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అపోస్తలుల బోధయందు మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో అప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుని పరలోకానికి వెళ్ళు వారంగా ఉంటాం. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉంటారని, అదేవిధంగా మరొకసారి ఈ విషయాలను పునఃపరిశీలించుకుని మరొకసారి స్వపరిశీలన చేసుకుంటారని కూడా ఈ యొక్క పాఠాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. కానీ ఎవరి మీద ద్వేషంతోనో ఎవరినో విమర్శించాలనో ఈ యొక్క విషయాలను మీ ముందుకు తీసుకురాలేదు అన్న విషయాన్ని మొదట గమనించండి, గ్రహించండి. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ